సమర్పించు హర్ష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. హలో ఆల్, ఈరోజు మనమైతే కోనార్క్ సన్ టెంపుల్ని విజిట్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్ట్ విత్ టుడేస్ వీడియో. సో కోనార్క్ సన్ టెంపుల్ని విజిట్ చేయడానికి ముందు మేమైతే ఆ రోజు చక్రస్నానం జరుగుతుందన్నమాట జగన్నాథ స్వామి వారికి పూరిలో. సో నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజు అయితే జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమైంది. అందరికీ హ్యాపీ జగన్నాథ స్వామి రథయాత్ర. సో మేమైతే ఆ రథయాత్రని మిస్ అయ్యాము. మేము ముందే దర్శనం చేసేసుకున్నాం అన్నమాట. అండ్ రథయాత్ర టైంలో రష్ ఎక్కువ ఉంటుందని మేమైతే దర్శనము 15 days బిఫోరే చేసేసుకొని రిటర్న్ వచ్చేసామన్నమాట. సో మేమైతే చక్రస్నానం టైంలో అయితే పూరి జగన్నాథ్ అనేటటువంటిది వెళ్ళడం జరిగింది. సో దాని తర్వాత మేమైతే ఈరోజు కోనార్క్ సన్ టెంపుల్ వెళ్ళబోతున్నాము. సో మేమైతే అక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని మాట్లాడుకున్నాం అన్నమాట. సో మనం అక్కడ కార్ రెంట్కి తీసుకొని కూడా వెళ్ళొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. కాకపోతే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకొని వెళ్తే ఏంటిదంటే ఆ ప్లేస్ ఒక హిస్టరీ చెప్పుకుంటా మనల్ని తీసుకెళ్తారు అండ్ దాని ప్లేస్ ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుందని మేమైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని మాట్లాడుకున్నాము. సో మాకు ఆ పూరి జగన్నాథ్ స్వామి వారి దర్శనం చక్రస్నానం రోజు అయితే చాలా అద్భుతంగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది. సో ఎండలు కూడా బాగా ఎక్కువనే ఉన్నాయి. సో ఈరోజు రథయాత్ర ప్రారంభమైంది. జూలై 16th రోజున మన జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమైంది. సో ఎవరైనా పూరిలో ఉంటే హాయ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద ఫుల్ వీడియో. సో మేమైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని మాట్లాడుకున్నామని చెప్పాను కదా, శుభమస్తు అనేటటువంటి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని మేము మాట్లాడుకున్నాము. మనకి పూరిలో బీచ్ రోడ్ దగ్గర బిఎన్ఆర్ హోటల్ దగ్గర నుంచి ఎటువంటి టూరిస్ట్ బస్ అయినా స్టార్ట్ అవుతుందన్నమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోయి మా బస్ ఎక్కేసి మా సీట్ నెంబర్స్ కన్ఫర్మ్ చేసుకున్నాము. సో ఏసీ బస్ అయితే పర్ హెడ్ 350 ఉంటుంది, నాన్ ఏసీ అయితే 250 ఉంటుంది. బెటర్ ఏసీ ప్రిఫర్ చేయండి ఎండాకాలంలో వెళ్ళే వాళ్ళు. చలికాలంలో వెళ్ళే వాళ్ళు నాన్ ఏసీ ప్రిఫర్ చేయొచ్చు. చెప్పాను కదా, మా టూరిస్ట్ ఎక్స్ప్లోరర్ ఆయన మాట్లాడుతున్నారు, ఆయన హిందీలో స్పీచ్ ఇస్తున్నారు. అది మీకు అర్థం కాకపోవచ్చని దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఆయన ఏమంటున్నారు అంటే, సో మనమందరం పూరి నుండి మనము కోనార్క్ అండ్ కోనార్క్ భువనేశ్వర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్లేసెస్ చూస్తున్నాం కదా. మన పరివారం మన బస్సులో వెళ్ళే వాళ్ళందరి గ్రూప్ పేరు ఒకటి పెట్టుకుందామా అని చెప్పేసి ఆయన హిందీలో చెప్తున్నారు. సో దానికి మేమందరం ఎస్ అంటున్నాము. దానికి ఆయన ఒక పేరు సెలెక్ట్ చేశాడు, జై జగన్నాథ్ పరివార్ అని. సో జై జగన్నాథ్ పరివార్ అని చెప్పేసి పేరు పెట్టుకొని ఆయన కొంచెం హిస్టరీ మొత్తం చెప్పడం స్టార్ట్ చేశారు ఆయన. సో అదంతా మీకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటి అంటే, మనం ఫస్ట్ మన టూర్ ఎలా ఉంటుంది అంటే గైస్, ఫస్ట్ అయితే మీరు చంద్రభాగా బీచ్ చూస్తారు. చంద్రభాగా బీచ్ తర్వాత మీరందరూ చూడబోయేటటువంటిది వచ్చేసి కోనార్క్ సన్ టెంపుల్ అండ్ దాని తర్వాత లింగరాజ్ టెంపుల్ చూపిస్తాము అని చెప్తున్నారు. దాని తర్వాత మీకు అక్కడ ముక్తేశ్వరాలయ అండ్ రాజారాణి కేవ్స్ అండ్ ఇంకా మనకి ఉదయగిరి కందగిరి కేవ్స్ చూపిస్తాను అని చెప్పేసి ఆయన హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అండ్ ఆయన మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నారు, మేము ఆయన నోట్ చేసుకున్నాం కూడా. సో అండ్ ఆయన ఇంకేం చెప్పారు అంటే, మీరు ఎవరైనా ఒకవేళ బస్సు వెళ్ళిపోతే నెక్స్ట్ బస్సులో రావచ్చు, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ఆయన చెప్తుండే. సో మీకు లంచ్కి మేము 12 o'clockకి ఒక దగ్గర ఆపుతాము. మీకు 1/2 hour టైం ఉంటుంది, త్వరగా వచ్చేయాలి. మీరు అంబ్రెల్లాస్ తీసుకోండి, వర్షం బాగా పడుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ఆయన. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పారు, సుభద్రా నది బే ఆఫ్ బెంగాల్లో కలిసేటటువంటి ప్రదేశం ఇప్పుడు ఒక 5 minutesలో రాబోతుంది, అందరూ విండో వైపు చూస్తూ ఉండండి అని చెప్తున్నారు అన్నమాట. సో మేము ఆ విండో వైపుగా చూస్తున్నాం, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది వినుకుంటా. సో ఆయన చెప్పేది అయితే నాకు చాలా బాగా అర్థమైంది. ఆయన చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. సో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు హిందీ అండ్ ఇంగ్లీష్ కాంబోలో చెప్పారనమాట. ఎస్ అనమాట, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేమైతే చాలా శ్రద్ధగా వింటున్నాం. చాలామంది ఉన్నారు, మా బస్ ఆల్మోస్ట్ ఫిల్ అప్ అయిపోయింది.
సో మీరు బెటర్ వెళ్తే మార్నింగ్ టైంలోనే వెళ్ళిపోండి. మధ్యాహ్నం అయితే మీకు టూర్స్ అండ్ బస్సెస్ కూడా దొరకవు. బెటర్ మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోండి. సో ఇప్పుడు రాబోయే నది పేరు నితిన్ నది అని చెప్పేసి ఆయన చెప్తుండే. సో నితిన్ నదినైతే చూడబోతున్నాము మనము జస్ట్ ఫ్యూ సెకండ్స్లో. సో రైట్ సైడ్లో మీకు నితిన్ నది వస్తుంది అని ఆయన చెప్తుండే. సో మేమైతే కెమెరా వైపు అయితే కెమెరా తిప్పేశాను. సో ఇదే నితిన్ నది అన్నమాట. సో నేను యాక్చువల్గా ఇదే సంగం అనుకున్నాను, కానీ ఇది సంగం కాదు. మన సుభద్రా నది బే ఆఫ్ బెంగాల్ కలిసేటటువంటి సంగం వేరేగా ఉంటుంది, అది తర్వాత వస్తుంది నెక్స్ట్ అని చెప్పి ఆయన చెప్పడంతో అవునా అనుకున్నాను అనమాట. నేను ఇదే సంగం సంగం అని మా మామయ్య వాళ్ళకి చెప్తుంటే ఇది కాదు అంటుండే వాళ్ళు. అప్పుడు నాకు మంచిగా నవ్వు వచ్చింది, అందరు నవ్వుకున్నాము. సో కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఆ సంఘం అనేటటువంటిది రైట్ సైడ్లో రాబోతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో దానికోసమే నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎస్ అనమాట. ఇప్పుడు రాబోయేదేనమాట నది సంగమం అనమాట. ఇక్కడ దీంట్లోనే బే ఆఫ్ బెంగాల్లో ఈ నది కలుస్తుందంట. సో నేనైతే అక్కడ నదుల పేర్లు కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేకపోయాను, క్షమించండి. నది పేరు అయితే కుసుభద్ర అన్నమాట. మాకైతే ఇక్కడ కూడా మంచిగా బ్యూటిఫుల్ వ్యూ చూద్దాం అనుకునేసరికల్లా వర్షం గట్టిగా పడటం, గ్లాస్ మొత్తం వాటర్ అయిపోవటం వీడియోలో మంచిగా అవపడలే, కానీ అక్కడ వీడియో అక్కడ ఒరిజినల్గా వ్యూ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది గైస్. మీరు చూసినటువంటి నది వచ్చేసి కుసుభద్ర నది అన్నమాట. ఈ నదే మనకైతే ఇప్పుడు సంగంలో కలవబోతుంది. బే ఆఫ్ బెంగాల్లో ఈ నది కలుస్తుంది అన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్. इस तरफ जो नदी है, नदी का नाम है रामचंद, दूसरी तरफ समुद्र, और जो बीच में बालू दिख रहा है जैसे जंगल में कहते हैं तलतल, यानी कि चुरा बालू आप लोग का राइट साइड यानी कि दाहिने तरफ. ఏం చెప్తున్నారంటే ఇదే చంద్రబాగా బీచ్ 5 మినిట్స్లో వచ్చేయాలి, 5 మినిట్స్లో రాకపోతే బస్సు వెళ్ళిపోతుందని చెప్తున్నారు. మమ్మల్ని ఎక్కువసేపు ఉండనివ్వలేదు చంద్రబాగా బీచ్ దగ్గర. ఆ రోజు వర్షం పడుతుంది. చంద్రబాగా బీచ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గైస్, ఒడిస్సా రాష్ట్రంలో ఫస్ట్ సూర్యుడు ఇక్కడే ఉదయిస్తాడనమాట. సో కానీ వర్షం బాగా పడుతుండడంతో మేమైతే ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాము. ఫటాఫట్ బయటకు వచ్చేసి ఒక 2-3 పిక్చర్స్ దిగేసి మళ్ళీ మేము బస్ లోపలికి వెళ్ళిపోయాము. యాక్చువల్గా మేము అంబరిల్లాస్ రూమ్లో పెట్టి మర్చిపోయామన్నమాట. సో దానివల్ల ఫుల్గా తడిచిపోయాము అండ్ డోంట్ మైండ్ ఇట్. సో మీరు చూడొచ్చు ఇక్కడ కూడా అలలు బాగానే వస్తున్నాయి. తడవద్దు అనుకుంటుండేనే కొంచెం ముందుకు వెళ్ళంగానే కాళ్ళకు మొత్తం తడిపేసింది అనమాట. ప్యాంట్ మొత్తం ఇసుక తడిచిపోయింది. సో మేమందరం మంచిగా ఫ్యామిలీ పిక్స్ దిగేసి ఫటాఫట్ సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట. అక్కడ నేను శుభమస్తు టూర్స్ అండ్ ట్రావెల్స్లో మేము ట్రావెల్ చేయడం జరిగింది. సో మేమైతే
హ్యాపీగా చంద్రబాగా బీచ్ని చూసేసి ఆ బస్సు ఎక్కేసామన్నమాట. ఆయన బస్ తీసేసాడు. మేము 2-3 మినిట్స్ అయింది దిగి, ఆయన కనీసం 1 మినిట్ కూడా వెయిట్ చేయట్లేదు. సో ఇక టెన్షన్ తట్టుకోలేక ఫటాఫట్ ఉరుక్కుంటూ వచ్చి ఆ బస్సు అయితే ఎక్కేసామన్నమాట. సో ఆ బీచ్ కూడా చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంది. చంద్రబాగా బీచ్ వచ్చేసి కోనార్క్ సన్ టెంపుల్కి 3 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం కోనార్క్ సన్ టెంపుల్లో ఎటువంటి పూజలు జరగట్లేదు కాబట్టి మొబైల్స్ అండ్ చెప్పల్స్ అయితే ఎలో చేస్తున్నారనమాట. సో ఈ కోనార్క్ సన్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి అండ్ ఇండియాస్ హెరిటేజ్ సైట్లో కూడా ఉంది. సో కోనార్క్ సన్ టెంపుల్ని 13th సెంచరీలో పూరి టెంపుల్ కట్టినటువంటి ఆయన మనవడు తూర్పు గంగా డైనాసిటీలో కింగ్ అయినటువంటి నరసింహదేవ ఈ టెంపుల్ని కట్టడం జరిగింది. సో మన కోనార్క్ అనేటటువంటిది పూరికి ఈశాన్య దిక్కులో ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్లో మనము గనక అక్కడ ఆ టెంపుల్కు ఉన్న చక్రాలను కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే ఆ ఆ టైంని మనం పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయవచ్చును. సో మేము వెళ్ళింది రెయినీ డే కాబట్టి మేము అంత పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోయాము. ఒకవేళ మీరు కనుక సన్నీ డే రోజు వెళ్తే సూపర్బ్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట మీరు టైంని. సో మేమైతే హెవీ రెయిన్ పడుతున్న రోజు వెళ్ళాము, అంబ్రిల్లాస్ తోటి వెళ్ళాము. గ్రూప్తో వెళ్ళడం వలన ఎక్కువ టైం ఇవ్వలేదు వాళ్ళు. సో దానివలన కొద్దిగా ఇబ్బంది అయింది. సో కోనార్క్ సన్ టెంపుల్ దర్శనం కోసం అయితే మేము లోపలికి వెళ్తున్నాము. పద్మపురాణంలో కోనార్క్ టెంపుల్ని కోనాదిత్యంగా చెప్పడం జరిగింది. పద్మపురాణంలో భగవానుడు ఇక్కడ తపస్సు చేసినట్లుగా ఉంది. సూర్యోత్తమ మహత్యంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది అన్నమాట. అసురుడు అనే రాక్షసుడిని వధించిన శ్రీ మహావిష్ణువు తన శంఖాన్ని పూరిలో, చక్రాన్ని ఈశ్వర్లో, పద్మాన్ని కోనార్క్లో, గదను జాధ్పూర్లో పెట్టడం జరిగింది. बाजार के बीच में नवग्रह टेम्पल होती है। 21 को बाद राइट साइड आपको रास्ता मिलेगा, याद रखिए।
టెంపుల్ లోపలికి వెళ్ళటానికి 40 రూపీస్ టికెట్ ఉంది. రెండు అట్లా పట్టుకుంటారా, నేను అడుగుతారు అట్లా హైట్ ఉన్నా बाबू देखिए प्रभात सूर्या मध्याह्न सूर्या दर्शन हो गया, ऊपर वाले देखिए शाम सूर्या सेटिंग संकट देखिए, ये जो घोड़ा का भेष भी नीचे हो गया। आइए बाबू, टाइम नहीं सिर्फ कैलकुलेशन आप लोगों के हाथ में घड़ी यूज किया टाइम देखने के लिए। बाबू आपका मोबाइल में भी टाइम फिटिंग हो गया। आप लोग बताया मंदिर 1238 में शुरू होके 1250 में कंप्यूटर टाइम में घड़ी नहीं था।
ఆల్రెడీ మామయ్య వచ్చినప్పుడు మొత్తం తీసాడు.